కనుక ఎప్పటికైనా కూడా మేము మీతో కూడా ఉండవలసిన వారము తండ్రి. మాలో ఉండకూడని లక్షణాలు యేసునామములో దూరమగునుగాక. నీతిమంతులుగా ఉండుటకు, నిజాయితీపరులుగా ఉండుటకు, పరిశుద్ధులుగా ఉండుటకు మమ్మల్ని మీరు పిలిచారు ప్రభువా. అట్టి పిలుపుకు మేము లోబడి విధేయులమై వినయ మనస్కులము కలిగిన వారమై ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆరాధించే కృపను దయచేయండి. మా ఆశ అయా పరలోకంలో చేరాలని, యేసుతో ఉండాలని, యేసులా జీవించాలని మా తపన, మా ఆశ, మా కాంక్ష ఉన్నది తండ్రి. ఆశీర్వదించండి. విత్తబడిన వాక్యాన్ని ప్రతి బిడ్డ హృదయంలో నాటండి. అపవాది ఎత్తుకొని పోకుండా ప్రతి బిడ్డ చుట్టూ మీ కంచె వేసి కాపుదలు ఉంచి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన కార్యములు దేన్ని కూడా మరువకు. ఆమేన్.